హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. నేనైతే మసాలా అయితే ఇంకా రుబ్బేసుకున్నాను. ఇంకా కారం పొడి వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను. చికెన్ వేసి బాగా ఇలా ఉడకపెట్టుకుంటాను. చికెన్ అనేది ఇలా బాగా మనకి ఆయిల్లో ఫ్రై అయితే పచ్చి వాసన పోయి చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీలో పచ్చి మసాలా ఇలా వేసేసామన్నమాట. పచ్చి మసాలా అంటే ఆనియను, చెక్క, లవంగం, ఒక యాలక్కి వేసి మసాలా దినుసులు వేసి జీలకర్ర వేసి బాగా రుబ్బి ఇలా వేసాము. దీనికి తగిన వాటర్ అన్నమాట. మనం ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తగిన వాటర్ అనేది వేసుకొని మనం ఈ కర్రీ అనేది ఉడకపెట్టుకొని టేస్టీగా ఇలా ఇడ్లీ అయితే ఒక పక్క అవుతుంది. దీంతో కానీ తిన్నామంటే మీరు ఒక్కసారి ఇడ్లీ చికెన్ తింటే అస్సలు వదలరు. చికెన్ కర్రీ